తమిళ హీరోలకు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మార్కెట్ అయిన టాలీవుడ్ లో కలెక్షన్లు తగ్గిపోతున్నాయి. చిన్న హీరో పెద్ద హీరో అనే కాదు, సాక్షాత్తు రజనీకాంత్ కూడా లేటెస్ట్ గా రిలీజ్ అయిన లాల్ సలాం తో ఇదే పరిస్థితి ఫేస్ చేస్తున్నారు. ఒకప్పుడు తెలుగులో సూపర్ హిట్ అయిన తమిళ సినిమాలు ఇప్పుడు షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితికి ఎందుకు వచ్చాయి? కంటెంట్ ఉంటేనే ఎలాంటి సినిమా అయినా హిట్ అయ్యేది. జస్ట్ కటౌట్లతో కలెక్షన్లు రాబట్టాలంటే అది వర్కౌట్ కాదని క్లియర్ గా చెప్పిస్తున్నారు ఆడియన్స్. అలా తెలుగులో మంచి క్రేజ్, మార్కెట్ సంపాదించుకున్న తమిళ హీరోలు ఇప్పుడు టాలీవుడ్ లో వరుస ఫ్లాపులతో అసలు మినిమం కలెక్షన్లు కూడా రాబట్టలేని స్థితిలో ఉన్నారు. లేటెస్ట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ లాల్ సలాం సినిమాకి 4 రోజులకి కనీసం ₹1,00,00,000 కలెక్షన్లు కూడా రాబట్టలేకపోయారు. ఈ డిజాస్టర్ కలెక్షన్లతో రజనీకాంత్ సినిమాకి షోలు క్యాన్సిల్ చేసే పరిస్థితిలో ఉందంటే ఆడియన్స్ ఆక్యుపెన్సీ రెస్పాన్స్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. డబ్బింగ్ సినిమా అయినా తెలుగులో రజనీకాంత్ అంటే ఆ క్రేజే వేరు. జైలర్ సినిమా తమిళ్లో ఎంత పెద్ద హిట్ అయిందో తెలుగులో కూడా అదే రేంజ్ సక్సెస్ అయింది. అలాంటిది లాల్ సలాం ఆడియన్స్ ని రీచ్ కాకపోవడంతో ఫ్యాన్స్ బాగా డిసప్పాయింట్ అయ్యారు. మరి అప్ కమింగ్ మూవీతో అయినా తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకుంటారేమో చూడాలి. లాల్ సలాం సినిమాయే కాదు, తమిళ స్టార్ హీరో ధనుష్ సినిమా కూడా దాదాపు ఇలాంటి రెస్పాన్సే అందుకుంది. కెప్టెన్ మిల్లర్ టైటిల్ తో రిపబ్లిక్ డే సీజన్ లో తెలుగులో రిలీజ్ అయిన ధనుష్ మూవీ కూడా ఫస్ట్ డే 60 లక్షలు కలెక్ట్ చేసింది. ఆ కలెక్షన్లకి వర్కౌట్ కాక మార్నింగ్ షోస్ చాలా వరకు క్యాన్సిల్ చేశారు ఎగ్జిబిటర్లు. అయితే ఇంతకు ముందు వచ్చిన సార్ మాత్రం తెలుగులో సూపర్ హిట్ ఇచ్చింది ధనుష్ కి. దీంతో తెలుగు మార్కెట్ పెరుగుతోంది అనుకున్నారు ధనుష్ అండ్ టీమ్. అంతలోనే కంటెంట్ రీచ్ కాకపోవడంతో కెప్టెన్ మిల్లర్ తెలుగు రాష్ట్రాల్లో బోర్లా పడింది. ఇక శివకార్తికేయన్ సినిమా అయలాన్ని కూడా రిపబ్లిక్ డే సీజన్ లో తెలుగు, తమిళ్లో రిలీజ్ చేశారు. తెలుగులో రిలీజ్ చేసేటప్పుడు కనీసం ఇక్కడ ఆడియన్స్ ప్రెస్ తో ఇంటరాక్ట్ అవ్వకపోవడం, ప్రమోషన్లు కూడా చేయకపోవడంతో జనరల్ గానే ఇంట్రెస్ట్ క్రియేట్ అవ్వదు. అలా అయలాన్ కూడా ఆడియన్స్ కి రీచ్ అవ్వక చాలా షోలు క్యాన్సిల్ అయ్యాయి. ఇప్పుడిప్పుడే తెలుగులో మార్కెట్ సంపాదించుకుంటున్న శివకార్తికేయన్ కూడా ఇప్పుడు తెలుగులో సినిమా రిలీజ్ అంటే డైలమాలో పడ్డట్లయింది. రీసెంట్ గా రిలీజ్ అయిన సినిమాలే కాదు, ఆల్రెడీ మంచి క్రేజ్ ఉండి మార్కెట్ ఉండి ఆడియన్స్ ముందుకొచ్చిన తమిళ హీరోల సినిమాలు కూడా ఫ్లాపే అవుతున్నాయి. కార్తీకి ఊపిరి, ఖైదీ, సర్దార్ లాంటి సినిమాలతో టాలీవుడ్ లో అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. అదే కాన్ఫిడెన్స్ తో జపాన్ ని రిలీజ్ చేస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడింది. ఈ సినిమాతో పాటు విజయ్ చేసిన లియో కూడా తెలుగులో అంతంత మాత్రంగానే ఆడింది. ఇవన్నీ చూస్తుంటే తెలుగు ఆడియన్స్ ని లైట్ తీసుకున్నారా, లేక మూవీ మేకింగ్ లో అసలు తెలుగు నేటివిటీని పట్టించుకోవట్లేదా అన్న చర్చ జరుగుతోంది.